ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే బ్రాంచ్ ఇంటర్నేషనల్ కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందన్నమాట. గైస్ వన్స్ మీరు యొక్క నోటిఫికేషన్ కి సెలెక్ట్ అయ్యారంటే వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. సో వాళ్ళు ఇచ్చేటువంటి ల్యాప్టాప్ లోనే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఎటువంటి సేల్స్ జాబ్ అయితే కాదు, ఎటువంటి టార్గెట్ బేస్డ్ జాబ్ అయితే కాదు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మంత్లీ మనకు 30,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు అప్లికేషన్స్ పెట్టడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లెట్స్ ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు బ్రాంచ్ ఇంటర్నేషనల్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వల్ల అఫీషియల్ కెరీర్ సెక్షన్ మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో మనమైతే అఫీషియల్ వెబ్సైట్తోనే మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. గైస్ ఇక కంపెనీ వచ్చేసి కస్టమర్ సక్సెస్ అసోసియేట్ పోస్ట్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇక్కడ చూడండి మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నమాట. అండ్ అలాగే వన్స్ బ్రేక్ పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. విత్ వైఫై కూడా ఫ్రీ అనమాట. సో మనకు వైఫై రిమెంబర్స్మెంట్ ఏవైతే ఉన్నాయో సో అవి కూడా ఇక కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్ కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టే గైస్ మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అనమాట. ఎనీ డిగ్రీ అండ్ అలాగే ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్లయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్ మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి శాలరీ కనుక చూసుకుంటే మనకు శాలరీ అయితే ఇక్కడ డిస్క్లోజ్ చేయలేదు. సో ఈ యొక్క పర్టికులర్ కంపెనీ నుంచి ఈ యొక్క పర్టికులర్ పోస్ట్కి గ్లాస్టార్ వెబ్సైట్లో శాలరీ కనుక చెక్ చేసినట్టయితే సో మనకు స్టార్టింగ్ శాలరీని 30,000 పర్ మంత్ శాలరీ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక కంపెనీ గురించి కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఇక కంపెనీ ఏం సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మొబైల్ జనరేషన్కి సంబంధించి వర్క్లెస్ ఫినాన్షియల్ సర్వీసెస్ అయితే ఇక కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇక ఆఫీసెస్ వచ్చేసి మనకు యునైటెడ్ స్టేట్స్ అలాగే నైజీరియా, కెన్యా అండ్ అలాగే మన ఇండియాలో కూడా ఈ యొక్క కంపెనీ బ్రాంచెస్ అయితే ఉన్నాయన్నమాట. 100% జెన్యూన్ ప్లాట్ఫామ్ కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక ప్లాట్ఫామ్లో మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గెస్ మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే సో ఇక్కడ చూడండి కస్టమర్ సర్వీస్. గెస్ ఇక కంపెనీ వాళ్ళు ఫినాన్షియల్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తారు కదా మొబైల్ జనరేషన్కి సంబంధించి. సో ఇక సర్వీసెస్కి సంబంధించి కస్టమర్ సర్వీసెస్ అయితే మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఏదైతే ఫినాన్షియల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తారో కస్టమర్స్ వచ్చేసి డిఫరెంట్ స్క్వైరీస్ అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి డెలివరింగ్ ఎఫిషియంట్ అండ్ ఫ్రెండ్లీ రెస్పాన్స్ టు కస్టమర్ అక్రాస్ డిఫరెంట్ ఛానల్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు డిఫరెంట్ ఛానల్స్ అయితే మీరు యూజ్ చేసేసి అంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అయితే యూజ్ చేసేసి కస్టమర్స్ యొక్క క్వెరీస్ అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ సంబంధించి కస్టమర్స్ యొక్క క్వెరీస్ అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అలాగే దీంతో పాటు క్రెడిట్ రిస్క్ సంబంధించి లైక్ మనకు లోన్ అప్లికేషన్కి సంబంధించి కావచ్చు, సో అలాగే బ్రాంచ్ లోన్స్కి సంబంధించి కావచ్చు. సో మనకు కస్టమర్స్ అయితే అప్లై చేస్తుంటారు కదా లోన్స్కి. సో వాటికి సంబంధించి కూడా ఏవైనా ఫ్రాడ్ డాక్యుమెంట్స్ కనుక ఉన్నట్టయితే సో వాటిని కూడా మీరు ఫైండ్ అవుట్ అయితే చేసేసి సో ఇక ఫ్రాడ్ డాక్యుమెంట్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు ప్రివెంట్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అలాగే సర్వీసింగ్ అండ్ కలెక్షన్ సంబంధించి కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక కంపెనీ ప్రోడక్ట్ సంబంధించి అంటే కస్టమర్స్ యొక్క ఫీడ్బ్యాక్ కావచ్చు, అలాగే ఐటీ బగ్స్కి సంబంధించి అయితే మీరు సో కస్టమర్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ అయితే కలెక్ట్ చేసేసి ఇక కంపెనీ ప్రోడక్ట్స్ ఇంకా ఇంప్రూవ్ చేసే విధంగా అయితే మీరు హెల్ప్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే ఫినాన్స్కి సంబంధించి కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అంటే లైక్ సో రీపేమెంట్స్కి సంబంధించి కావచ్చు, అదర్ పేమెంట్ ప్రాసెస్ సంబంధించి కావచ్చు, సో మీరైతే మేనేజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే జనరల్ వేరియస్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాజెక్ట్ సంబంధించి కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా మీరు చేయాల్సిన వర్క్ అనమాట ఇది. వన్స్ బ్రేక్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్కి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి మనకి ఇక్కడ కొన్ని క్వాలిఫికేషన్స్ ఆర్ రిక్వైర్మెంట్స్ అయితే వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది అనమాట. గైస్ మీరు ఇక్కడ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే సో కంపల్సరీగా మీకు 1 to 4 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు ఏ ఫీల్డ్లోనైనా సరే కస్టమర్ సర్వీసెస్ జాబ్ రోల్స్లో మీకు 1
to 4 years ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అయితే నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో కాబట్టి 1 year వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నవాడైతే అప్లై అయితే చేసుకోండి. అదేవిధంగా ఎవరైతే ఫ్యాషనిస్ట్ అంటే ఇక కస్టమర్స్ జాబ్ రోల్స్కి సంబంధించి ఎవరికైతే ఫ్యాషనిస్ట్గా ఉంటుందో సో వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే దీంతో పాటు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. బోత్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. గుడ్ గ్రామర్ అలాగే స్పెల్లింగ్ ప్రొనౌన్సియేషన్ సంబంధించి మీకు స్కిల్స్ అయితే ఉండాలి. అలాగే డ్రైవెన్ బై డేటా అండ్ హైలీ అనలిటికల్ అండ్ గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎక్సెల్ ప్రిఫర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీకైతే గుడ్ అనలిటికల్ స్కిల్స్ అయితే ఉండాలి. దీంతో పాటు ఎక్సెల్ అంటే ఎంఎస్ ఎక్సెల్ సంబంధించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. సో ఎవరికైతే ఎంఎస్ ఎక్సెల్ సంబంధించి నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనకు నోటిఫికేషన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో కాబట్టి మీకు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. దీంతో పాటు గుడ్ టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలన్నమాట. సో అబౌవ్ 45 words per minute అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు ఇక్కడ చూడండి ఐడియల్ క్యాండిడేట్స్ విల్ బి ఎక్స్ట్రీమ్లీ ఫ్లెక్సిబుల్ విత్ షెడ్యూల్డ్ విల్లింగ్ టు వర్క్ ఆన్ వీకెండ్స్ అండ్ అకేషనల్లీ హాలిడేస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరైతే సో వీకెండ్స్లో కావచ్చు అండ్ అలాగే హాలిడేస్ టైమ్స్లో వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలన్నమాట. సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ అలాగే స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు యొక్క కంపెనీలో జాయిన్ అవ్వడం వల్ల మీకు బెనిఫిట్స్ ఏంటి అని చెప్పేసి మేము ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీకైతే ఫాస్ట్ ఫీస్ట్ అలాగే ఎంటర్ప్రీనియల్ ఎన్విరాన్మెంట్ అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే కాంపిటేటివ్ శాలరీ అండ్ అలాగే ఈక్విటీ ప్యాకేజెస్ అయితే ఉంటాయన్నమాట. అలాగే కొలాబరేటివ్ అండ్ ఫ్లాట్ కంపెనీ కల్చర్ అయితే ఉంటుంది. అండ్ దీంతో పాటు ఫుల్లీ పెయిడ్ గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ అండ్ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కూడా ఇక కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే రిమోట్ ఫస్ట్ విత్ ద ఆప్షన్ టు వర్క్ ఇన్ పర్సన్ అకేషనల్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మనకైతే రిమోట్ అంటే మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు అన్లిమిటెడ్ పెయిడ్ టైం ఆఫ్ అయితే ఉంటుందన్నమాట. ఇంక్లూడింగ్ పర్సనల్ లీవ్స్ కావచ్చు అలాగే బెరవ్మెంట్ లీవ్స్ కావచ్చు అలాగే సిక్ లీవ్స్ అయితే ఉంటాయి అనమాట. అలాగే ఫుల్లీ పెయిడ్ పేరెంటల్ లీవ్స్ అయితే ఉంటాయి. 6 months మెటర్నిటీ లీవ్స్ కూడా ఉంటాయి. 6 months పెటర్నిటీ లీవ్ కూడా ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే మంత్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ స్టైఫెండ్ అలాంగ్ సైడ్ ఏ వన్ టైం హోమ్ ఆఫీస్ సెటప్ బడ్జెట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ స్టైపెండ్ కూడా ఇక కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ సెటప్ ఏదైతే ఉంటుందో సో దానికి సంబంధించిన అలవెన్సెస్ కూడా ఇక కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి $500 యాన్యువల్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ బడ్జెట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే దీంతో పాటు మీకు మెడికల్ ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే టీమ్ మీల్స్ అండ్ సోషల్ ఈవెంట్స్ వర్చువల్ అండ్ ఇన్ ఏ పర్సన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఈ యొక్క కంపెనీ ఈవెంట్స్ సోషల్ ఈవెంట్స్ అన్ని కూడా మనకు వర్చువల్గానే ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఈ యొక్క కంపెనీలో జాయిన్ అవ్వడం వల్ల మనకి ఇన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. సో ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టు గైస్ నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్లో ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ చూడండి అప్లై ఫర్ దిస్ పొజిషన్ ఉంది కదా. సో ఇక అప్లై పైన అయితే క్లిక్ చేసేసేయండి. ఇక్కడ చూడండి మీకు ఇండిడ్లో ఏమైనా ప్రొఫైల్ కనుక ఉన్నట్లయితే ఇక ప్రొఫైల్ యూజ్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేసు మీకు ఇండిడ్లో ప్రొఫైల్ లేకపోతే మీరు ఇక్కడ మాన్యువల్గా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ అయితే మీ యొక్క ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అలాగే ఈమెయిల్ అడ్రస్ అయితే ఇచ్చేసండి. మీ యొక్క మొబైల్ నెంబర్ అండ్ అలాగే మీకు రెజ్యూమ్ అయితే 100% అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. గైస్ మీరు PDF ఫార్మాట్లో అయితే అప్లోడ్ చేయండి. 100% రెజ్యూమ్ అయితే అప్లోడ్ అవుతుంది అనమాట. అలాగే ఎర్లియర్ స్టార్టెడ్ డేట్ అయితే అడుగుతున్నారు. సో మీరు ఇమ్మీడియట్గా ఎప్పుడు నుంచి వర్క్ చేస్తారైతే అడుగుతున్నారు. మ్యాక్సిమం మీరు 0 to 15 అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. అలాగే వాట్ ఈస్ యువర్ కరెంట్ లొకేషన్ అయితే అడుగుతున్నారు. ప్రజెంట్ మీరు ఏ లొకేషన్లో ఉన్నారో ఇక లొకేషన్ అయితే ఇచ్చేసేయండి. అలాగే డూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ MS Excel ఆర్ గూగుల్ స్ప్రెడ్షీట్స్ అని అయితే అడుగుతున్నారు. సో కంపల్సరీగా మీరు ఇక్కడ ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ యూ వేర్ టు రేట్ యువర్ బేసిక్ MS Excel ఆర్ గూగుల్ స్ప్రెడ్షీట్స్ అనే స్కేల్ ఆఫ్ 1 to 10 వాట్ షుడ్ యూ రేట్ యువర్ సెల్ఫ్ యాజ్ అని అయితే అడుగుతున్నారు. గైస్ మీకు MS Excelకి సంబంధించి అలాగే గూగుల్ స్ప్రెడ్షీట్కి సంబంధించి 10కి మీరు ఎన్ని మార్క్స్ ఇచ్చుకుంటారు మీకు మీరు సెల్ఫ్ అని అయితే అడుగుతున్నారు. సో మీకు MS Excelకి సంబంధించి మంచిగా తెలుసుంటే మీరు 10 అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. ఇన్ కేస్ మీకు MS Excel తెలియకపోతే మీరు మ్యాక్సిమం 7 to 8 ఆర్ 8 to 9 అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ యువర్ నోటీస్ పీరియడ్ అయితే అడుగుతున్నారు. గైస్ మ్యాక్సిమం మీరు 0
టు 50 అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డూ యూ నో హౌ టు స్పీక్ హిందీ అని అయితే అడుగుతున్నారు. హిందీ వస్తే ఎస్ పెట్టండి, లేదంటే నో అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. తర్వాత వచ్చేసి హ్యూమన్ చెక్, ఇక్కడ ఈ యొక్క చెక్ బాక్స్ పైన అయితే ఐఎమ్ నాట్ రోబోట్ ఉంది కదా, సో దీనిపై అయితే మీరు చెక్ బాక్స్ పైన టిక్ పెట్టేసేయండి. సో టిక్ పెట్టేసి డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఫిల్ చేస్తారా లేదో చెక్ చేసుకునేసి సబ్మిట్ అప్లికేషన్ పై అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసి ఉంటేనే మీకు అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే మీకు థ్యాంక్ యూ అని చెప్పేసి పాపప్ అయితే రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట. సరే అయితే మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకు రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేస్తే ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు అనమాట. సో కాంటాక్ట్ అయ్యి మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే బెస్ట్ అండ్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే వీళ్ళు కండక్ట్ చేసేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. ప్లస్ మనకు సెలక్షన్ మొత్తం కూడా ఆన్లైన్లోనే కండక్ట్ చేస్తారు కాబట్టి మిస్టేక్స్ కూడా అప్లై అయితే చేసుకోండి. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియోస్ అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.